కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉద్యమంపై కూటమి నాయకులు చేసిన ధీటైన మాటలకు ఘాటైన సమాధానం తిప్పికొడుతూ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, ఎంపీపీ అంబటి భవానీ, వైస్ ఎంపీపీ శాఖాబాబి, పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, వైస్ చైర్మన్ కొలమూరి శివాజీ, సర్పంచ్ అనిశెట్టి రామకృష్ణ, వైఎస్ఆర్ టీయూసీ ప్రెసిడెంట్ పోతు శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూర్చున్న చోటకే విద్యార్థులు ఈ విషయం ఏంటని అడిగి వచ్చి మరీ సంతకాలు పెట్టారు. అంటే మేము వెళ్ళి వాళ్ళని బలవంతం పెట్టి ఏదో సంతకాలు తీసుకున్నామని మాట్లాడుతున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ మేమే అక్కడ ఏం జరిగిందో మీరు చూడలేదు. ఒకవేళ చూసుంటుంటే విషయం ఏంటో మీకు అర్థమై ఉండేది. అక్కడ మేము బలవంతంగా ఎవరికి చేత సంతకాలు పెట్టించలేదు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లలు, అంటే 18 సంవత్సరాలు నిండిన పిల్లలే. అందరికీ కూడా ఓటు హక్కు కూడా ఉంది. వాళ్ళని చిన్నపిల్లలు అనడం కూడా, అంటే మీకు వాళ్ళు చిన్నపిల్లలుగా కనిపించుండొచ్చు, కానీ వాళ్ళైతే మాత్రం మైనారిటీ తిరిగిన పిల్లలు కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నామో ఏంటి విషయం అనేది తెలుసుకున్న తర్వాతే వాళ్ళు సంతకాలు పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే, మేము గ్రామాల్లో ఆల్రెడీ సంతకాల సేకరణ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము మా జిల్లాకు అప్పగించడం కూడా జరుగుతుంది. అయితే ఏమైందంటే, మేము గ్రామాల్లో చేసేసాం, మండలాల్లో చేసేసాం. మొత్తం ఈ కార్యక్రమం అంతా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లోనే మండలాల్లోనే కాకుండా రోడ్ల మీద కూడా వచ్చేసారు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతారు, దీన్ని ఆఫ్ చేయాలి అన్న ఉద్దేశంతో, అంటే భోజన రోడ్డు మీదకి రావడంతో వీళ్ళందరికీ భయం వేసింది. ఆ భయాన్ని ఎలాగా చెప్తే అర్థమవుతుందో జనాలకు తెలియక వీళ్ళు ప్రెస్ మీట్ ద్వారాగా ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పేశారు. రెండోది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇవ్వలేదు. పెన్షన్లు ఇచ్చారో లేదో మీరు చెప్పడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళు పెన్షన్స్ ఇచ్చారో లేదో మీకు తెలుస్తుంది. పెన్షన్లు అంటున్నారు. మీరు ఈ నెల 4వ తారీఖున సదరన్ స్పాట్ బుక్ చేయడం, వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి 4వ తారీఖున ఓపెన్ అయిందన్నారు. ఇవాళ 20వ తారీఖు. ఇప్పుడు వరకు ఒక్క స్లాట్ కూడా ఓపెన్ కాల. ముందు ఏంటంటే పెన్షన్ ఉన్న పెన్షన్ తీసేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని కొత్తగా పెన్షన్ పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు వరకు అది ఓపెనే కాలేదు. ఇంకా సదరన్ సర్టిఫికేట్ పెట్టుకుని వాళ్ళేం చేస్తారు. అలాగే కాకుండా కొత్త పెన్షన్స్ ఇప్పుడు వరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. మీరు హామీలు అంటే ఇచ్చారు, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు ఏమీ లేవు. మేమేంటంటే, మా అధినాయకుడు ఏదైతే చెప్పాడో ప్రతిదీ కూడా తూచా తప్పకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి కూడా ఎటువంటి ఏది జరగకుండా కూడా మేమందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటున్నాం. అలాగే ఈ కోటి సంతకాల సేకరణలో కూడా మేము ముందుగానే సక్సెస్ చేసాము. అది మీరు వారం లేకలాంటి ప్రెస్ మీట్లు ఇచ్చి మరొకసారి ఈ టీడీపీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి మీ యొక్క విధానాన్ని బయట పెట్టారని మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని, మంచి ఏదో చెడేదో తెలుసుకుని మాట్లాడమని కూటమి నాయకులందరికీ కూడా హెచ్చరిస్తాం. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. ఈరోజు ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే, మెడికల్ కాలేజీల గురించి కోటి సంతకాల సేకరణ కోసం మేము గ్రామాల్లో వెళ్తే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి, కూటమి ప్రభుత్వం కూడా ఓటేసిన వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టపడి, అయ్యో ఇది చాలా అన్యాయం, పేద ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది, ఇది చిన్న విద్యార్థులు సీటు కొనుక్కోవాలంటే జరగని పనిది, అందుకు కాబట్టి ప్రభుత్వం చేసే పనికి తప్పని చెప్పేసి చాలా ఆనందంగా సంతకాలు పెడతాం జరిగింది. ఆ సంతకాల్లో కూడా మేము మామూలు తెల్ల పేపర్ల మీద పెట్టించలేదు, మొత్తం కంప్లీట్ దాని మీద ప్రింట్ చేసి ఈ 17 మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద ముద్రించి సంతకాలు చేయడం జరిగింది. నిన్న కూటమి ప్రభుత్వం నాయకులు ఏదో కొన్ని మాట్లాడుతున్నారు నోటుకు వచ్చినట్టు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే మేము సంతకాలు పెట్టించిన పేపర్ మీ దగ్గరికి పంపుతాం, అది మీరు చూడండి. దాని మీద ఏమైతే ఉందో దాని మీద మాయిరాతలు లేవు, తెల్ల సంతకాల మీద సంతకాలు చేయట్లేదు, తెల్ల కాగితాల మీద. 17 మెడికల్ కాలేజీలు కూడా అందులో 5 పూర్తిగా తయారవి ఇవాళ రన్నింగ్లో ఉన్నాయి. రన్నింగ్లో ఉన్న కాలేజీలు కూడా ఇంకా ఉన్నాయి, కూడా ఆఫ్ ఉన్నాయి. ఒకవేళ మీకు తెలియపోతే ఒక్కసారి వెళ్ళి మీరు ప్రతి కాలేజీని కూడా మీరు చూస్తానంటే మేమే దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాం ఏ స్టేజ్లో ఏమున్నాయో. అంతే కాబట్టి మీరందరూ కూడా మాట్లాడే ముందు చక్కగా రాజకీయం చేయొచ్చు, దాన్ని మేము కాదనట్లేదు. ప్రజల కోసమే రాజకీయ నాయకుడిగా రాజకీయం చెయ్యాలి. నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శించే స్థాయి లేకపోయినప్పుడు కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అది మా అందరూ వైసీపీ నాయకులందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆ స్టేజ్ని బట్టి కూడా మనం మాట్లాడాలి. అందుకు కాబట్టి మీరందరూ కూడా రేపు
చూసుకుని మీరు ఏమైతే జరిగిందో వెనక్కి తీసుకుని రేపు ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకొని పీపీపీ విధానం అని మీరు నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు. పీపీపీ విధానం అంటే ఏంటి అర్థం? ₹1 కొని కాలేజీకి ఎకరా ₹1 చెప్పుని కాలేజీకి స్థలాలు కొన్న స్థలాలు ఉన్నాయి. ఇందులో 70 ఎకరాలు కొన్నారు, 80 ఎకరాలు కొన్నారు, 60 ఎకరాలు కొన్నారు. 65 కోట్లు 75 కోట్లు కొన్న స్థలాన్ని పీపీపీ విధానంలో 99 పైసలకి ఇవ్వటమా? ఇందులో ప్రైవేట్ వాళ్ళకి మీ బినామీలకి ఇస్తే లేని ప్రజలకి న్యాయం జరుగుద్దా? మీరు చెప్పాలి రేపొద్దున నేతలకు వచ్చి. ఇందులో గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన గవర్నమెంట్ కాలేజీలో ఉపయోగాలు ఏంటో మీకు తెలియకపోతే మేము చెప్తాం, మీరు ఏనండి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అయినప్పటికీ అందులో జాబ్ చేసే వాళ్ళకి 1000 పడకలు గది 1000 పడకలు మనం వస్తే అందులో లేని నిరుపేదలకు ఉద్యోగాలు 30%, 70% ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువుకున్న విద్యార్థులకి సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పీపీపీ విధానంలో ఇస్తారు తీసుకొచ్చి వీళ్ళకి ఏమైనా సీట్లు ఇస్తారా? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వేస్తారు, డబ్బు ఇచ్చిన వాళ్ళు సీట్ వేస్తారు. ఇది మీరు మంచిదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది మంచి విధానం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిలుపు మేరకు మేము కోటి సంతకాల సేకరణకి వెళ్ళాం. ఈ కోటి సంతకాల సేకరణ చూసి మీరు భయపడుతున్నారు. ఖచ్చితంగా భయపడి మొండి వైఖరి కింద మీరు ఏం మాట్లాడాలో వేరు లేక ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు దీన్ని సరి చేసుకోవాలని చెప్పేసి మేము సభాముఖంగా అందరికీ తెలియపడుతున్నాం. రేపొద్దున్న రానున్న రోజుల్లో మీరు ఏది చేసినప్పుడు కూడా వైసీపీ నుంచి ఎండగట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడు కూడా వెనకాడేది లేదు. ప్రజల కోసం మేము రోడ్డు మీద ఉంటాం. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శించే స్థాయి కాదు. కాబట్టి మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను. కాబట్టి అందరూ దయించి ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధిగా చేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ముఖ్య కారణం ఏంటంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. 5 కాలేజీలు పూర్తయినాయి. మా గవర్నమెంట్లోనే అవి 5 కాలేజీలు కూడా రన్నింగ్లో కూడా ఉండడం జరిగింది. తర్వాత 10 కాలేజీలకి ఇలాగా మా ప్రభుత్వం ఓడిపోవడంతో ఈ 10 కాలేజీలు బాధ్యత అవి కూడా సగం 50%, 60%, 70% బిల్డింగ్లు పూర్తి అయిపోయిన బిల్డింగ్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయవలసిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదలకి విద్య వైద్యం అందించే విధంగా మంచి ఆలోచనతో ఈ వైద్య కాలేజీలు శాంక్షన్ చేసి తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి క్యాబినెట్లో ఆమోదించిందంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అంటే కోటి సంతకాల ఉద్యమం అనేది కూడా ఏదో సంతకాలు పెట్టేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఊర్లు పంపి సంతకాలు పెట్టి చేసి తెచ్చే విధంగా కాకుండా చాలా నిష్పక్షపాతంగా అంటే మీరు పరిశీలించవచ్చు. అంటే మా ఉద్యమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైసీపీ గవర్నమెంట్ మా పార్టీ చేసే ఉద్యమాలు ఎలా ఉంటాయంటే నిష్పక్షపాతంగా ఉంటాయి. ప్రతి పేజీలో కూడా ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ అడ్రస్, వాళ్ళ డోర్ నెంబరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా కోటి సంతకాల కార్యక్రమం మేము చేపడుతుంటే దానిలో భాగంగా మరి మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మా రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా బిఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర విద్యార్థులతో మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే మరి రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి నాయకులకి మీరు వణుకు పుట్టిందో దడ పుట్టిందో మాకైతే తెలియదు. కానీ మా రాజ్యసభ సభ్యుల్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మీ స్థాయి ఏంటి, మీరు రోడ్ల మీదకి ఎక్కి సంతకాలు చేయించడం పెట్టి చిన్నపిల్లలతో మీరు సంతకాలు చేయించడం పెట్టి అని చెప్పేసి నన్ను ప్రెస్ మీట్ పెట్టారు. అయ్యా కూటమి నాయకులు మీకు మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కినా ఏడుస్తారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రోడ్డు ఎక్కినా ఏడుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కినా మీరు ఏడుస్తారు. అంటే మీరు ఏడటమే మీ కుటుంబ నాయకుడికి వచ్చు. ఈరోజు మీరు ఏదో అంటున్నారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి వచ్చి విద్యార్థుల చేత అపంశుభం తెలియని విద్యార్థుల చేత సంతకాలు పెట్టించుకుని మీరు చేయటం పెట్టని చెప్పేసి నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని. మేము చేసింది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో మేము సంతకాలు పెట్టించాం. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కూడా ఉన్నాయి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మందికి. రండి మీరు చూపిస్తాను, లేకపోతే మీరు మీకు తెలియకపోతే కనుక. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక గ్రామ సర్పంచ్ని, ఒక ఎమ్మెల్యేని,
వాళ్ళ ఓటు ద్వారా ఎన్నుకునే విద్యార్థులకు మీరు చట్టసభల్లో మీరు చేస్తున్న ఇలాంటి దొంగ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే హక్కు లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శిస్తున్నారా, లేకపోతే మీ నాయకుడిగా మీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మీ నాయకుడు కానీ, లేకపోతే వారి తనయుడు శ్రీ లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరుగుతున్నారు, రాష్ట్రాల్లో తిరుగుతున్నారు, విద్యార్థులతో మీటింగ్లు పెడుతున్నారు. దశ భవిష్యత్తు అంతా కూడా మీ విద్యార్థుల చేతుల్లో ఉన్నది అంటుంటే మీరు ఆ విద్యార్థుల సంతకాలు వ్యతిరేకిస్తున్నారంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే మీ నాయకుని వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. లేకపోతే మీకు తెలియకపోతే మీ నాయకుడు చాలా సీనియర్, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన అడగండి, విద్యార్థులతో రాజకీయాలు చేయొచ్చా, విద్యార్థులతో ఇలాంటి చట్టసభల్లో మీరు ఆమోదించి మనం వ్యతిరేకించి వాళ్ళ చేత సంతకాలు చేయించవచ్చా లేదో మీ నాయకులను అడగండి. మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు క్యాంప్ హౌస్లోనే ఇక్కడే తిరుగుతారు. మీరు ఒకసారి మీ నాయకులు కూడా అడగండి. మరొక విషయం ఏంటంటే మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈ దేశానికి అత్యున్నత పదవుల్లో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైన వెంకయ్యనాయుడు గారు కానీ ఉపరాష్ట్రపతిగా చేశారు. వీళ్ళందరూ విద్యార్థి దశలోనే యూనివర్సిటీలో డిగ్రీలు చదివేటప్పుడే రాజకీయం వంట పుట్టుకుని ఆ స్థాయికి వెళ్ళారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ మీరు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 36 కాలేజీలు తీసుకొచ్చారని చెప్పేసి. మాకు తెలుసుండగా కానీ, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసుండగా కానీ ఏ రోజు ఆయన తీసుకురాలేదు. 17 కాలేజీలు తీసుకొచ్చిన కనుక మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రైవేట్ కాలేజీలు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, 5 కాలేజీలు మేము ఓపెన్ చేసాం మా గవర్నమెంట్లో. 5 కాలేజీల్లో 750 సీట్లు పేదలకు అందుబాటులో తేగలిగాం. ఈ 10 కాలేజీలు కూడా మీరు పీపీపీ విధానానికి ఇవ్వకుండా మీరు మామూలుగా ఈ ప్రభుత్వం తరపున రన్ చేస్తే ఇంకో 1500 సీట్లు మీరు ఇవ్వగలుగుతారు. మీరు మాట్లాడుతూ అంటున్నారు 5 కాలేజీలు ఓపెన్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారండి. మీకు చెప్పుకోవడానికే మీకు మీరు నోరు ఎలా వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది మీరు చేసినా ఏం చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు 17 కాలేజీలు కూడా ఈ క్రెడిట్ అంతా ఆయనకి ఎక్కడ దక్కుతుందో, పేదలకు విద్య వైద్య అందుబాటులోకి వచ్చేస్తే ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుద్దని చెప్పేసి మీరు పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి మీ బినామీలకి, మీ పార్టీకి సంబంధించిన ఎంకరేజ్కి బినామీలకి అంటగట్టడానికి చేస్తున్న ప్రక్రియ అని చెప్పేసి నేను సమానంగా తెలియజేసుకుంటూ, మరి మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా, విమర్శించండి. రాజకీయాల్లో బోస్ గారి కానీ సూర్యప్రకాష్ గారిని కానీ విమర్శించే స్థాయి అయితే మీకు ఎవరికీ లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, నేను మిమ్మల్నే మాట్లాడుతున్నాను, మీ నాయకుడిని కానీ. ఎందుకంటే మీ నాయకుడిగా ఒక జిల్లా అధికార ప్రతినిధిగా ప్రభుత్వం చేస్తే ప్రతి పనిని మంచి పని అయితే పొగుడుతాం, చెడ్డ పనిని వ్యతిరేకించే బాధ్యత మాకుంది ప్రతిపక్ష పార్టీగా. అంతేగాని మేము ఏదో ఇచ్చేసామని చెప్పేసి మీరు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తుంటే చాలా అసహ్యమైన పద్ధతి ఇది. మీరు కొంచెం గుర్తెరిగి మనం ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏ రకంగా మనం విమర్శిస్తున్నాం, ఏ రకంగా మనం మాట్లాడుతున్నాం, ప్రెస్ మీట్లో మాట్లాడేయటమే మన హక్కు అని మాట్లాడకుండా నిజాలుగా చెప్పండి, అబద్ధాలుగా ఒప్పుకోండి. ఈరోజు మీరు మేధావులను అడగండి, విద్యార్థులు కాదంటున్నారు. నేను అందుకనే అంటున్నాను, మీరు ఇంట్లో కూర్చుంటున్నారో లేకపోతే అంటే మీరు క్యాంప్ ఆఫీస్లో కూర్చుని మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు, ఉభయ తెలుగు రాష్ట్రాలకే చాలా ఉన్నది. మీరు అక్కడికి వచ్చి చూస్తే తెలుతును. బహుశా మేము అక్కడ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు కూడా వెళ్ళి చూసే ఉంటారు. మీరు ఎంతమంది విద్యార్థులు అక్కడికి వచ్చారో ఏంటో మీకు మీరు వెళ్ళారు, అలా మేము చూసాం. మా బోస్ గారిది కానీ, మా సూర్యప్రకాష్ గారిది కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, వైసీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఒకటే, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా చేస్తామని చెప్పడమే మా బోస్ గారి బాధ్యత. మా బోస్ గారు అంటే ప్రజల్లో ఆయన ఎంత మమేకమవుతారో దానికి దీనికి ఒక ఉదాహరణ మీకు. మీరు అన్నారు బోస్ గారి స్థాయి అంటే పార్లమెంట్లో కూర్చుని వ్యక్తి రోడ్ల మీద అదే అంటుంటారు. రాజకీయ నాయకులు అంటే మనకు పదవి వచ్చింది కదా అని అసెంబ్లీలోనే పార్లమెంట్లోనే కూర్చుంటే సరిపోదు, ప్రజల్లో కూడా తిరగాలి. ఆ ప్రజల్లో ఉన్న ఇబ్బంది ఏంటన్నది గమనించాలి, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలు కరెక్ట్గా కదా అనేది తర్వాత చట్టసభల్లో వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు మర్చి బోస్ గారి స్థాయి మర్చి రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే మాతో ఎట్టి పరిస్థితులు ఇది భావ్యం కాదు. మేము ఇప్పుడే మీకు చెప్తున్నాం. ఇదే కాదు, ప్రభుత్వ పరంగా మీరు చేస్తే ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో, ప్రజా వ్యతిరేక అన్నింటిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లి బోస్ గారు ఆధ్వర్యంలో మా కోరినట్టు పిల్లి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తారు. గత 2 సంవత్సరాలుగా మేము చేస్తున్న ఉద్యమాలు చూసి మీకు వణుకు పుట్టుంటుంది. ఈ నియోజకవర్గంలో మీరు ఏమైనా కార్యక్రమం చేస్తుంటే 50 మంది వస్తారు, మేము కార్యక్రమం చేస్తుంటే 5000 మంది వస్తున్నారు. మీరు తట్టుకోలేక ఏయో మాట్లాడుండొచ్చు.
దయవుంచి మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజా ఉద్యమాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. మీరు ప్రెస్ మీట్ పెట్టినంతలో మా ఈ ఉద్యమాలు ఆగవు. కాకపోతే మీరు మా నాయకుడు బోస్ గారిని అన్నారు కాబట్టి మేము దీనికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టాను తప్పితే మా ఉద్యమం ఈ పీపీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి నేను సెలవు తీసుకుంటున్నాను.